ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు తలుపు తట్టిన ప్రతి ఒక్కరూ మంచివాళ్ళేనా? ఒక చిన్న తప్పు పెద్ద ప్రమాదంగా మారొచ్చు. ఈరోజు చీకుకు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. ఒకరోజు చీకు వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళాల్సి వచ్చింది. చీకు, నేను షాప్కి వెళ్ళి వస్తాను. ఎవరైనా డోర్ నాక్ చేసినా తలుపు తీయకూడదు, సరేనా? సరే అమ్మా అని చీకు నవ్వుతూ చెప్పింది. చీకు కార్టూన్స్ చూస్తూ ఆనందంగా ఉంది. సడన్గా టక్ 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 అని సౌండ్స్ వినిపించాయి. ఎవరో తలుపు తట్టారు. డోర్ బయట నుంచి ఒక వ్యక్తి ఇలా అన్నాడు, పాప, మీ అమ్మ పంపించింది, డోర్ తెరువు అని. చీకుకి అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. తెలియని వాళ్ళ కోసం డోర్ ఓపెన్ చేయకూడదు అని. చీకు చాలా తెలివిగా స్పందించింది. మా అమ్మ వచ్చిన తర్వాతే డోర్ తెరవాలి అని చెప్పి వెంటనే అమ్మకి ఫోన్ చేసింది. కొద్దిసేపటికి అమ్మ ఇంటికి వచ్చింది. చీకు చేసిన పని చూసి అమ్మ చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. చాలా బాగా చేసావు చీకు. తెలియని వాళ్ళకి ఎప్పుడూ డోర్ తీయకూడదు. చిన్నారులారా, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తెలియని వాళ్ళకి డోర్ తీయకండి. వెంటనే పేరెంట్స్కి చెప్పండి. స్మార్ట్గా ఆలోచించండి. సేఫ్టీ మోస్ట్లీ ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని కిడ్స్ సేఫ్టీ స్టోరీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు తలుపు తట్టిన ప్రతి ఒక్కరూ మంచివాళ్ళేనా? ఒక చిన్న తప్పు పెద్ద ప్రమాదంగా మారొచ్చు. ఈరోజు చీకుకు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. ఒకరోజు చీకు వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళాల్సి వచ్చింది. చీకు, నేను షాప్కి వెళ్ళి వస్తాను. ఎవరైనా డోర్ నాక్ చేసినా తలుపు తీయకూడదు, సరేనా? సరే అమ్మా అని చీకు నవ్వుతూ చెప్పింది. చీకు కార్టూన్స్ చూస్తూ ఆనందంగా ఉంది. సడన్గా టక్ 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 అని సౌండ్స్ వినిపించాయి. ఎవరో తలుపు తట్టారు. డోర్ బయట నుంచి ఒక వ్యక్తి ఇలా అన్నాడు, పాప, మీ అమ్మ పంపించింది, డోర్ తెరువు అని. చీకుకి అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. తెలియని వాళ్ళ కోసం డోర్ ఓపెన్ చేయకూడదు అని. చీకు చాలా తెలివిగా స్పందించింది. మా అమ్మ వచ్చిన తర్వాతే డోర్ తెరవాలి అని చెప్పి వెంటనే అమ్మకి ఫోన్ చేసింది. కొద్దిసేపటికి అమ్మ ఇంటికి వచ్చింది. చీకు చేసిన పని చూసి అమ్మ చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. చాలా బాగా చేసావు చీకు.